ఆ భార్గవి ఎవరో కాదన్నమాట, స్వయానా నాకు మరదలు. ఎవరినైనా నాశనం చేసి పైకి రావాలన్న ఆలోచనతో ఎవరి కాపురాలనైనా ఈజీగా కూర్చేస్తుంది. ఆ రాజ అమృతలని విడదీయాలి. ముందు నువ్వు బయటికెళ్ళు. బాగా ఆలోచించుకో కరుణ. అదేనమ్మా, రాజా నీతో సరిగ్గానే ఉంటున్నాడు కదా, లేక ఇంకా చందు జ్ఞాపకాలతోనే ఉన్నాడా? ఎలాగైనా రాజాని తిరిగి మామూలు మనిషిని చేయాలమ్మా, ఆ బాధ్యత నీదే. నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంకుల్. చందు ఆయనకి జ్ఞాపకం కాదు, జీవం. ఊపిరున్నంత వరకు ఆయన కళ్ళ ముందు తను సజీవంగా కనిపిస్తూనే ఉంటుంది. నిజమేనమ్మా, కాదను, కానీ అలా ఎంతకాలం ఉండిపోతాడు? ఏదో ఒక రోజు తన ఆలోచనలకి ఆ జ్ఞాపకాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. అలా మనం చేయగలగాలి, లేదంటే తన జీవితం నాశనం అయిపోతుంది. ఇంతకు ముందు జీవితం వేరు, ఇప్పుడున్న జీవితం వేరు అమ్మా. ఈ జీవితంలో నువ్వున్నావు, నీతో కలిసి 100 ఏళ్ల జీవితాన్ని పంచుకోవాలని ఇక్కడ మేమందరం ఆశిస్తున్నామమ్మా. అందుకే రాజాని మామూలు మనిషిని చేసే బాధ్యతని నీకు అప్పగిస్తున్నాను. రాజాని ఎలా మారుస్తావో, ఎలా చందు జ్ఞాపకాల నుంచి బయటికి తీసుకొస్తావో తెలీదు, కానీ రాజా మాత్రం బయటికి రావాలి. చందుని మర్చిపోయి నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాలి. చందు ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తే గాని రాజా మనకు దక్కడమ్మా, అర్థం చేసుకో. నేనేం చేయగలను అంకుల్? ఆయన్ని అలా కాదు ఇలా ఉండండి అని నేను చెప్పలేను. చందు ఆలోచనలు మానేయండి అని నేనెలా చెప్పను? ఎందుకంటే చందు గురించి తెలిసిన నేనే రోజుకి 10 సార్లైనా చందుని తలుచుకోకుండా ఉండలేకపోతున్నాను. అలాంటిది ఆయన దగ్గరికి వెళ్ళి చందుని మర్చిపోండి అని చెప్పగలనా అంకుల్? నాకు తెలిసి ఒక మార్గం ఉందమ్మా, చెప్పమంటావా? ఏంటో చెప్పండి అంకుల్. మీ ఇద్దరు వీలైనంత తొందరగా ఆ ఊరు వదిలిపెట్టి వచ్చేయండి. అవునమ్మా, అక్కడే ఉంటే చందుని మర్చిపోలేడు. ఎటు వెళ్ళినా చందు ఆలోచనలే ఉంటాయి, అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడైతే కనీసం ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడి రాజా మనసు మార్చే అవకాశం ఉంది. అక్కడ ఆ అవకాశం కూడా లేదు కదమ్మా. మాకు ఇక్కడ ఎవరు లేరు కదమ్మా. మీరు వస్తే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. చూడు, మీరు వెళ్ళినప్పటి నుంచి ఇల్లంతా బోసిపోయినట్లు ఎలా అనిపిస్తుందో. ఏదో ఒకటి చేసి మీరు ఇక్కడికి వచ్చేయండి అమ్మా, ప్లీజ్. అంకుల్, ఇదిగో ఈయన వచ్చారు, మాట్లాడండి. ఎవరు? కృష్ణ అంకుల్ అండి, మాట్లాడండి. హలో, చెప్పండి అంకుల్. రాజా, నువ్వు ఒకసారి ఇక్కడికి రావాల్సి ఉంటుంది రాజా. మొన్ననే కదా అంకుల్ వచ్చాను. అదేంటి రాజా, చుట్టం చూపుగా వెళ్లాల్సింది అక్కడికి కానీ ఇక్కడికి కాదుగా. ఇక్కడ నీ బిజినెస్లున్నాయి, ఆస్తులున్నాయి, నీకు అయిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నావు. నిన్ను నమ్ముకుని ఎంతో మంది బతుకుతున్నారు ఇక్కడ. వాళ్ళందరినీ కాదని నువ్వు అక్కడే ఉండిపోతే ఎలా? అవన్నీ చూసుకోవడానికి మీరున్నారు కదా అంకుల్. నేనేమి చిన్నపిల్లని కాదు రాజా. ఇటు జయంతి కంపెనీ, ఇటు నీ ఆఫీస్ బాధ్యతలు ఒక్కడనే ఎన్నెన్ని చేయగలను చెప్పు. నీతో ఏదో ముఖ్యమైన పని ఉందని మూర్తి గారు కూడా చెప్పారు. ఒకసారి ఆయనతో మాట్లాడి అమృతం తీసుకొని ఇక్కడికి వచ్చేసే. అలాగే అంకుల్, వీలు చూసుకొని తప్పకుండా వస్తాను. వీలు చూసుకోవడం కాదు, వీలు చేసుకొని రావాలి. నేను కూడా కొన్ని పనులు మాత్రమే చేయగలను రాజా, అన్ని పనులు చూసుకోలేను కదా. కొన్ని పనులు నువ్వు ఉండాల్సినవి ఉంటాయి, కాబట్టి నిర్లక్ష్యం చేయకు, అర్థం చేసుకో, సరేనా?
ఉంటాను. అలాగే అంకుల్. ఏమంటున్నారండి? మనల్ని అక్కడికి రమ్మంటున్నారు. మరి వెళ్దామా? మీకు ఇష్టమైతేనేలండి. నాకు హాస్పిటల్ టైం అయింది, వస్తాను. ఎంత పొగరు దానికి! నన్ను పట్టుకొని గిటౌట్ అంటుందా? అది ఎంత పొగరబోద్దైనా ఇప్పుడు దాని అవసరం మనకెంత ఉంది. సరాసరి వెళ్ళి అడిగేసరికి డబ్బులు అడగలేకపోయిందేమో. ఈసారి మంచి మాటలతో దారిలో పెడదాం. హలో, ఫాదర్ జోసెఫ్ గారి హాస్పిటలేనా? అవునండి. అక్కడ కరుణ అని ఒక నర్సు ఉండాలి. ఆవిడకోసారి ఫోన్ ఇస్తారా? కరుణ్ ఇక్కడ లేరండి, రౌండ్స్కి వెళ్ళారు. రావటం లేట్ కావచ్చు, మీరు మళ్ళీ ఫోన్ చేస్తారా? కొంచెం అర్జెంట్. లైన్లో ఉంటాను, పిలవండి. సరే, లైన్లో ఉండండి. మీ పేరు? భార్గవి. ఉండండి, పిలుస్తాను. కరుణ, మీకు ఫోన్. నాకా? ఎవరు? ఎవరు? భార్గవి అంట. మీతో మాట్లాడాలని లైన్లో ఉన్నారు. భార్గవి అంటే తనేగా. నేను పనిలో ఉన్నానని చెప్పు గీత. ఏదో అర్జెంట్ అంటున్నారు. ఆవిడ అలాగే ఉంటుంది. నువ్వు ఫోన్ కట్ చేసి. సరే అయితే. గీతా, గీతా, ఏంటి? నిన్ను ఫాదర్ గారు పిలుస్తున్నారు. నన్నా? నిన్నే. నీ కోసం ఇందాక నుంచి హాస్పిటల్ మొత్తం తిరుగుతున్నారు. వెళ్ళు. ఫోన్ కట్ చేసి వస్తాను. ఫోన్ నేను కట్ చేసి వస్తానుగా, నువ్వు వెళ్ళు తొందరగా. సరే, వెళ్ళు. హలో. హలో కరుణ. నేను కరుణని కాదమ్మా. మరెవరు? నేను కరుణతో మాట్లాడాలి. కరుణతో ఏం మాట్లాడాలో అవన్నీ నాతో మాట్లాడొచ్చు. ఏయ్, ఎవరు నువ్వు? ముందు ఫోన్ కరుణకివ్వు. చూడమ్మా, నేనెవరో నీకు తెలీదు, కానీ నీ పేరు భార్గవి అని నాకు తెలుసు. నీకేం కావాలో కూడా నాకు తెలుసు. నాకేం కావాలో నీకెలా తెలుసు? తెలుసమ్మా. మీరు కరుణని ఎందుకు కలవాలనుకుంటున్నారు, కరుణతో మీరేం మాట్లాడాలనుకుంటున్నారు, కరుణ చేతి మీద పచ్చబొట్టు చూసి మీరేమన్నారో కూడా నాకంతా తెలుసు. ఏయ్, ఎవరు నువ్వు? నీకేం కావాలి? చెప్పాను కదమ్మా, నేనెవరో మీకు అనవసరమని. నాకు కావాల్సింది డబ్బు. అది నువ్వు ఇస్తాను అంటే నీకు బాగా పనికొచ్చే ఇసవి ఒకటి చెప్తాను. ఏంటది? మత్సుకొకటి చెప్పనా? కరుణ చేతి మీదున్న పచ్చబొట్టు నువ్వు చూసావు, కానీ ఆ పచ్చబొట్టు వెనక ఉన్న చరిత్ర నాకు తెలుసు. అది నీకు చాలా ఉపయోగపడుతుందని కూడా నాకు బాగా తెలుసు. అయితే ఏంటో చెప్పు. ఊరికే ఎలా చెప్తానమ్మా, నాకు డబ్బు కావాలని చెప్పాను కదా, అది ఇస్తే ఇంకా ఇంకా చాలా చాలా చెప్తారు. అవన్నీ మీకు ఎంతగా ఉపయోగపడతాయంటే రాజా అమృతల్ని
చాలా సులభంగా విడదీయవచ్చు. ఎంత కావాలి? ముందు 5 లక్షలు కావాలి. సరే ఇస్తాను. నా గెస్ట్ హౌస్కి వచ్చి ఆ? అమ్మమ్మమ్మ, అదేం కుదరదు. మీరే ఆ డబ్బు తీసుకుని ఊరి చివర శ్మశానం దగ్గర ఉండండి. నేనే వస్తాను. ఏంటి శ్మశానం దగ్గరకా? అక్కడైతే మనం తప్ప మరొకరుండరు. ఇలాంటి వాటికి అక్కడైతేనే చాలా బాగుంటుంది. సరే వస్తాను. ఇంతకీ నిన్నెలా గుర్తుపట్టాలి? నిన్ను నేను గుర్తుపడతాను కదా. సరే వచ్చేయ్. అమ్మా, ఈ బెడ్షీట్ చాలా వాసన వస్తుందమ్మా. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. కాస్త నువ్వైనా మార్పించమ్మా. అదేంటి ప్రతిరోజు బెడ్షీట్ చేంజ్ చేస్తారు కదా, మరి ఈ రోజు ఎందుకు మార్చలేదు? 3 రోజులైందమ్మా వచ్చి. నేను రోజు చెప్తూనే ఉన్నాను, కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఉండు, నేను మార్పిస్తాను. ఆయా, ఏంటి? ఆ 3 నెంబర్ బెడ్ మీద బెడ్షీట్ మార్చలేదంట, నిజమేనా? మార్చలేదు. అయితే ఏంటి? ఏంటాయమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్రతిరోజు బెడ్షీట్ మార్చాలి కదా, ఎందుకు మార్చలేదు? మార్చలేదు. ఏ మార్చకపోతే ఏం కోపలంటుకుపోతున్నాయంట? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏ రోజుకి ఆ రోజు బెడ్షీట్ మార్చకపోతే ఇన్ఫెక్షన్ వస్తాయి. వాడింత నీట్గా ఉండాలి. చెప్పిన 3 రోజుల నుంచి మార్చట్లేదంట, ఇప్పుడేమో ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నా. లేకపోతే భయపడుతూ మాట్లాడాలా? ఆ రోజులు పోయాయి. అయినా నువ్వేంటి ఓ పెద్ద డాక్టర్మలా మాట్లాడుతున్నావు? నిన్నగాక ముందొచ్చిన నర్సువి. నేను ఎప్పటి నుంచో ఇక్కడున్న ఆయాని. నువ్వేంటి నాకు చెప్పేది? ఆయమ్మా, ఏంటి? నువ్వు అరిస్తే భయపడిపోతాననుకుంటున్నావా? ఆ రోజులు ఎప్పుడో పోయాయి. అసలు నేనే ఈ బోడి ఉద్యోగం మానేస్తాను. నువ్వెవరితో చెప్పుకుంటావో చెప్పు. ఉద్యోగం మానేస్తావా? మరి లేకపోతే ఇక్కడికి వచ్చే రోగిష్ఠులకు పక్కలేసి వాళ్ళకి సేవలు చేసి వాళ్ళ బట్టలు మార్చి చిచి తలుచుకుంటేనే కంపను మెత్తిపోతుంది. ఈ రోజు నుంచి ఈ ఆయా దుర్గా కొత్త అవతారం ఎత్తబోతోంది. ఏమిందాయమ్మా నీకు? ప్రతి వాళ్ళకి ఓ మంచి రోజు కలిసి వస్తుంది. నాకు కలిసొచ్చే రోజు ఇప్పుడొచ్చింది. నిన్నేదో 4 మందులు బయటికి తీసుకెళ్లబోతుంటే ఏదో నీ సొమ్మంతా ఎత్తుకుపోయినట్లు నానా రభసా చేసావుగా. ఇప్పుడు నేను నీ బ్రతుకు బయట పెట్టబోతున్నాను. ఏం చేస్తావు? నా బతుకా? నీ బ్రతుకే. ఇంతకాలం నువ్వెవరో లోకానికి తెలియకుండా బతికావు కదా. నువ్వేంటో నీ చరిత్ర ఏంటో చెప్పాల్సిన చోటే చెప్తాను. వస్తాను. ఆయమ్మ ఆగు ఆగు, నేను చెప్పేది విను. ఎవరితో ఏం చెప్తావు? నిన్న నువ్వు నన్ను పట్టుకుని నీ కాళ్ళ బేరానికొచ్చేలాగా చేసావు కదా. ఇప్పుడు నేను నిన్నంత తేలిగ్గా వదిలేస్తానా? నీ బండారం బయటపెట్టి అప్పుడు చెప్తా నీ సంగతి. ఏమింది ఆయాకి? నా గురించి ఎవరికేం చెప్తుంది? అసలేం చెప్తుంది? భగవంతుడా, మళ్ళీ నన్ను సమస్యలోకి నెట్టకు తండ్రి. చెప్పిన ప్లేస్ ఇదే కదా, మరెవరూ కనిపించరేంటి?
లక్ష్మి వచ్చేసింది. హలో హలో, వచ్చావా? నేనొచ్చి చాలాసేపు అయింది. నువ్వెక్కడున్నావు? నేను నిన్ను గమనిస్తూనే ఉన్నానులే. అవునా? ఎక్కడున్నావు? నా గురించి వెతుకుతున్నావా? హ్మ్, నేను నీకు కనిపించనులే. మరి కనిపించని దానివి ఎందుకు రమ్మన్నావు? నేను నీకు కనిపించాలి అంటే నాకు ముందు డబ్బు కనిపించాలి. నేను డబ్బు తెచ్చానులే. పొట్టి చేతులతో ఉన్నావు, డబ్బేది? చేతులు పట్టుకొని తిరుగుతారా? కార్లో ఉంది. ఏది? ఒకసారి బయటికి తీసి చూపించు. ఇదిగో. ఇదిగో, నువ్వు అడిగిన 5 లక్షలు ఇందులో ఉన్నాయి. ఇంకా ఈ తాగుడు మూతలాపి నువ్వెక్కడున్నావో కనిపించు. నువ్వు చెప్తానన్నదేదో చెప్పి నీకు కావలసిన డబ్బులు పట్టుకుపో. వస్తున్నా వస్తున్నా. ఇదిగో, ఇప్పుడు నీ ఎదురుకుండా ఉన్నాను, చూడు. నీకు ఫోన్ చేసింది నేనే. వస్తున్నాను, అక్కడే ఉండు. రా. ఐదు లక్షలు. ఆ డబ్బుతో చక్కగా ఓ చిల్లర కొట్టు పెట్టుకుని బతికేయచ్చు. హాస్పిటల్లో ఈ చిల్లర దొంగతనాలు చేసే బాధ తప్పుతుంది. అడగ్గానే 5 లక్షలు ఇస్తానంది అంటే గట్టిగా అడిగితే ఇంకో 5 లక్షలు ఇచ్చేదేమో. వస్తున్నా వస్తున్నా. ఏదో చెప్తానని ఆశపెట్టి చివరికి ఏం చెప్పకుండానే చచ్చిపోయిందే. ఏం చేయాలి? పాపం ఎవరో ఏంటో, వాళ్ళు ఎవరో తెలుసుకుంటే మంచిది. కొంచెం సాయం పడదాం రండి. నేనింకా ఇక్కడే ఉంటే ఈవిడికి నాకు ఏదో సంబంధం ఉందనుకుంటారు. లేనిపోని తలనొప్పి. నువ్వేంటో నీ చరిత్రేలో చెప్పాల్సిన చోటే చెప్తాను. వస్తాను. అసలు ఉన్నట్టుండి ఆయే ఎందుకలా మారిపోయింది? నా గురించి ఏం బయటపడుతుంది? ఉన్నట్టుండి నా చరిత్ర బయటపడతానని ఎందుకంది? ఎవరితో నా గురించి చెప్తుంది? నా చరిత్ర బయటపెట్టడం అంటే నేను చందు అని నిజం బయటపెడుతుందా? ఎవరితో చెప్తుంది? ఒకవేళ రాజాకి చెప్తుందా? భగవంతుడా, ఆ పని మాత్రం జరగకూడదు. పొరపాటున కూడా ఆ నిజం బయటకు రాకూడదు. అదే జరిగితే రాజా అమృతల జీవితం సర్వనాశనం అవుతుంది. కానీ రాజాకి ఆ విషయం చెప్పడం వల్ల తనకొచ్చే లాభం ఏంటి? ఆయా ప్రవర్తన చూస్తుంటే ఏదో లాభం ఆశించి వెళ్ళినట్టుంది. ఏమి ఉంటుంది? స్వామి, ఏది ఏమైనా
నేను ఎవరో ప్రపంచానికి తెలియకుండా సమాధి చేసే తండ్రి. అమ్మా కరుణ, కరుణ, ఫాదర్, ఏమిటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు ఫాదర్. ఏదో ఉంది. ఏమీ లేకపోతే నువ్వు ఎందుకు అలా ఉంటావు? చేస్తున్న పని మానేసి ఆలోచిస్తున్నావు అంటే ఏదో ఉందని అర్థమవుతుంది. ఏం జరిగిందో చెప్పమ్మా. ఏంటో ఫాదర్, మా నాయమ్మ ప్రవర్తన నాకేం అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి తనలో చాలా మార్పు కనిపిస్తుంది. చాలా విచిత్రంగా మాట్లాడుతుంది. అసలు తన మాటలు వింటుంటే ఈ హాస్పిటల్లో పనిచేయడం ఇష్టం లేనట్టుగా మాట్లాడుతుంది. ఆమె మాట తీరే అంతమ్మా. ఇప్పటికే చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు. కాకపోతే పెద్ద ఆవిడ పిల్లలు కలిసి ఉద్యోగం పోతే కష్టపడుతుందని చూసి చూడనట్టు వదిలేశాను. ఫాదర్, ఏమైంది? మన ఆయమ్మని లారీ గుద్దేసింది ఫాదర్. చనిపోయింది ఫాదర్. నిజంగానా? అవును ఫాదర్. నేను వస్తున్నాను, పద. అమ్మా కరుణ, నేను వెళ్ళి చూసి వస్తానమ్మా. స్వామి, ఏంటిదంతా? అంతా అయోమయంగా ఉంది. ఆయమ్మ అలా మాట్లాడడం ఏంటి? ఇలా జరగడం ఏంటి? ఏమై ఉంటుంది? మరేం లేదమ్మా, నువ్వు సరేనంటే నీకో సంబంధం తెచ్చాను. ఎవరు? నా కొడుకేనమ్మా, సందీప్. చందుకి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలాగా ఒక గుణపాఠం చెప్పాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేశానో తెలుసా? ఏముంది? ఆ అమ్మవారి మెడలో తాళం తీసి చందు మెడలో కట్టుంటారు. ఆ విషయం మీకెలా తెలిసింది?